పండుగలో ఇవాళ కూడా ఎగ్జామ్ పంపిణీ చెప్పారు పేరెంట్ ఎవరో పంపిణీ పేరెంట్ ఎవరు చెప్తాం సార్. ఆ పంపిణీ పేరెంట్ ఎవరు సిగ్నల్ చెప్తారు. పల్లెలు చూడాలి. పశువులను పూర్తి చేసుకుని ఇంట్లో పండుగ చేసుకుని దాన్ని వదిలేసి ఇవాళ ఎగ్జామ్ గురించి స్కూల్ పెట్టేస్తే ఎంత ఆనందం పిల్లలు వస్తారో ఆ కాలంలో మనం క్లాస్ పిల్లలు చేస్తుంటే చాలా 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 నా పేరు శివ, ఆంధ్ర విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిని. మన తెలుగు ప్రజలు ఎంత అభిమానంగా చేసుకునే సంక్రాంతి పండుగ, భోగి, కనుమ, సంక్రాంతి 3 రోజులు పిల్లలు ఇంటి పట్టు నుండి కుటుంబంతో సమయం గడపాలని ఆశించే పండుగ. అలాంటి రోజున ఈరోజు తనకు శశి జూనియర్ కళాశాల క్లాసులు నిర్వహించడం చాలా దుర్మార్గమని మేము భావిస్తాం. అంతేకాకుండా కుటుంబ విలువలను కుటుంబంతో గడిపే సమయాన్ని కూడా వీళ్ళు ఇలా పిల్లల పట్ల నాశనం చేస్తూ ర్యాంకులు అంటూ, అలాగే అధిక ఫీజు కూడా పేరెంట్స్ దగ్గర వీటి ఎక్స్ట్రా క్లాసుల కోసం కేటాయిస్తూ తీసుకుంటూ అలా పిల్లల మీద, విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొస్తున్న ఇలాంటి విద్యా సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులకి మేము ఎంత సూచించినా వాళ్ళు కూడా పట్టించుకున్న తరుణంలో ఈరోజు శశి విద్యా సంస్థల దగ్గర ఆంధ్ర విద్యాసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నడుపుతున్న క్లాసుని అడ్డుకోవడం జరిగింది. ఎంతమంది విద్యార్థులు సుమారుగా ఇక్కడ ఉన్నారు? దగ్గర ఒక 50 మంది విద్యార్థుల దాకా పైన ఉన్నారు. సో అదేవిధంగా స్కూల్ యాజమాన్యం మీరు వెళ్తున్నప్పుడు ఏమన్నారు? ఏ విధంగా యాజమాన్యం చాలా దృష్టిగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని పైకి ఒక విద్యార్థి సంఘంగా మేము పైకి వెళ్ళే హక్కు మాకు లేదని అడుగుతారు. అదే విద్యా సంస్థను మేము ఈరోజు ప్రశ్నిస్తాం. ఈరోజు మీకు కాలేజీలో పెట్టే హక్కు ఎవరు ఇచ్చారని మేము అడుగుతాం. విద్యాశాఖ అధికారులు దయచేసి వీటిని పట్టించుకోండి. తనకు చుట్టుపక్కలంతా అలాగే ఉన్నది. విద్యాశాఖ అధికారులకి ఎవరూ మర్యాద ఇవ్వట్లేదు. మేము పెట్టుకుంటాం మా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారో గవర్నమెంట్ నిద్రపోతుంది అయితే విద్యా సంస్థలుగా మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు కానీ తీసుకోకపోతే వచ్చే ఏడాది నుంచి విద్యా సంస్థలు అందరం కలిసి ఖచ్చితంగా భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.